అందరికీ నమస్కారం. తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు శనగపప్పు బీరకాయ మసాలా కూర ఎలా చేయాలో చూద్దాం. బీరకాయతో చాలా రకాల కూరలు చేస్తాము, కానీ ఫంక్షన్స్ అప్పుడు వడ్డించే భోజనాలకు చేసే ఈ శనగపప్పు బీరకాయ మసాలా కూర రుచే వేరు. కమ్మగా ఉండే బీరకాయలో కొంచెం మసాలాలు కలిపి పప్పు కాంబినేషన్తో చేసే ఈ కూర ఒకసారి తిన్నారంటే ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు. ఈ శనగపప్పు బీరకాయ మసాలా కూరకు కావలసిన పదార్థాలు: బాగా కడిగి గంటసేపు నానబెట్టుకున్న పావు కప్పు శనగపప్పు, పావు కిలో తొక్కు తీసి కోసుకున్న బీరకాయ ముక్కలుగా కోసుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, పావు స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 ఇంచ్ చెక్క, 4 లవంగాలు, 4 స్పూన్లు కొబ్బరి తురుము. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి 2 స్పూన్ల నూనె వేయాలి. కొంచెం నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి 1 నిమిషం వేగనివ్వాలి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు గంటసేపు నానబెట్టిన శనగపప్పు కూడా వేసి కలపాలి. శనగపప్పు వేసి కలిపిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు చెక్క, లవంగాలు, ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. కలిపి 2 నిమిషాలు ఉంటే అన్ని మసాలాలు ముక్కలకు బాగా పడతాయి. ఇప్పుడు కూర ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి కలిపి మూతబెట్టాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి కొబ్బరి కూర వేసి కలిపి మరలా మూతబెట్టాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి పప్పు, బీరకాయ ముక్కలు ఉడికినది లేనిది చూసుకోవాలి. చూస్తున్నారు కదండి, పప్పు బాగా ఉడకలేదు. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. కొత్తగా కూరలు చేసే వాళ్లకు ఉడికిందో లేదో చూసుకోవటం తెలియదు అనుకుంటే ఈజీగా కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. శనగపప్పు కడిగి అందులో బీరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలన్నీ వేసి 1 గ్లాసు నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పోపు వేసి అందులో ఉడికించుకున్న మిశ్రమాన్ని వేసి ఉప్పు, కారం, మసాలాలు, పచ్చి కొబ్బరి అన్నీ వేసి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. 5 నిమిషాలు అయింది. మూత తీసి కలుపుకుంటున్నాము. ఇదిగోనండి, ముక్కలు ఉడికాయి. ఇప్పుడు పొయ్యి ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన శనగపప్పు బీరకాయ మసాలా కూర రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.